బాగుందండి, చాలా బాగుంది. ప్రశాంత్ నీల్ డైరెక్షన్ సార్ చాలా బాగుంది. ప్రభాస్ యాక్టింగ్ అయితే చాలా బాగుంది. ఫ్యాన్స్ అయితే వెరీ హ్యాపీ. చాలా మంది KGF 3 లా ఉందని చెప్పేసి దానికి దీనికి ఏం సంబంధం లేదండి. ఇది ఎంటైర్లీ డిఫరెంట్. చాలా బాగుంది. ఎవరి నేమ్? హారిక. మేడం ఎలా ఉంది మ్యామ్ సార్? మూవీయా వన్ టైం వాచ్ అండి. ఓకే, వాట్ అబౌట్ డార్లింగ్ యాక్టింగ్? బాగానే ఉంది కానీ ఎక్కువ డైలాగ్స్ ఇచ్చుంటే బాగుండేది. యాజ్ పర్ ఫ్యాన్స్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారు కదా ప్రభాస్ నుంచి. లైక్ లాస్ట్ మూవీ హిట్ తర్వాత ఇదైతే కొంచెం ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి. చాలా KGF 3 లా ఉందని చాలా మంది ట్రోల్ చేస్తారు కదా, దాని గురించి మీరు ఏం చెప్తారు మేడం? కంపారిజనే లేదండి, అది నెక్స్ట్ లెవెల్. ఇది ఓకే ఫ్రమ్ మై ఒపీనియన్. ఈజ్ లైక్ ప్రశాంత్ నీల్ ఎలా హ్యాండిల్ చేశారు మేడం? ఓకే ఓకే చెప్తున్నాను కదా, యశ్ అంగళం అయితే లేరు మూవీలో. ఇంకొకటి ఏంటంటే పార్ట్ 2 కోసం వెయిట్ చేస్తున్నారు? ఆబ్వియస్లీ చేస్తాం, ప్రభాస్ కోసమైనా చేస్తాం. యశ్ అంగళం ఉండుంటే సినిమా మంగళం అవ్వకుండా కొంచెం కాపాడుదును, బట్ ఇట్స్ ఫైన్, బాగుంది. అంటే బేవత్సమైన ట్విస్ట్లు లేవు కానీ ఇట్స్ ఫైన్, వన్ టైం వాచ్ మేబీ. పార్ట్ 2 కోసం వెయిట్ చేస్తారు? ఇంకా ఆబ్వియస్లీ కదా, కట్టేసినట్టే, ఒకటి చూస్తే కూడా చచ్చినట్టు చూడాలి, అది రెవెన్యూ ఎట్లనో వస్తుంది. ప్రభాస్ ఫ్యాన్స్ అయితే పిచ్చి హ్యాపీ, లైక్ మేము వచ్చింది తన కోసం కాబట్టి వీఆర్ సో హ్యాపీ. ఏం చెప్పాలండి, అంత ఏం చెప్పడానికి ఏం లేదు. ఓకే ఓకే. ప్రశాంత్ నీల్ నుంచి KGF ఎక్స్పెక్ట్ చేశాక ఇది అంత అనిపించట్లేదు. ఇంకోసారి చూడొచ్చు. యాక్టింగ్ అయితే సూపర్ ఉంది. ప్రశాంత్ నీల్ గురించి ఏం చెప్తారు? ప్రశాంత్ నీల్ బాగా తీసాడు సినిమా. నెక్స్ట్ పార్ట్ పెట్టేయడం వల్ల పార్ట్ హీరో ఇంట్రడక్షన్ కానీ, ఎంట్రీ కానీ, సెకండ్ హాఫ్లో ఎమోషన్స్ కానీ, ఫైట్స్ కానీ, డైలాగ్స్ కానీ, ప్రశాంత్ నీల్ ఎలివేషన్స్ కానీ సెట్ సూపర్. డార్లింగ్ కట్అవుట్ ఎలా ఉంది? అన్న కట్అవుట్ సెక్సీ అన్న, అసలు చెప్పాల్సింది ఏముంది, ఆయన కట్అవుట్ మాత్రం వేరే. చాలా మంది ట్రోల్ చేశారు కదా KGF 3 లా ఉందని, దాని గురించి మీరేం చెప్తారు? లేదు అన్న, దానికి దీనికి కంపారిజన్ అనేది పెట్టాల్సిన అవసరం లేదు కానీ దీనిదే దాని సపరేట్ బేస్. వెయిటింగ్, ఫుల్ వెయిటింగ్ అన్న, ఎగరగా వెయిటింగ్. పార్ట్ 2 కోసం వెయిటింగ్. ఇంత తొందర అయిపోయిన మూవీ అసలు. ఫైట్స్ అయితే ఎక్స్ట్రాడెడ్, మైండ్ బ్లోయింగ్. సలార్ ప్రభాస్ కట్అవుట్ అయితే వేరే లెవెల్. ప్రభాస్ ఫ్యాన్ ఐఎమ్. దిస్ పార్ట్ 2 ఐఎమ్ వెయిటింగ్. సార్ ఎలా ఉంది సార్ మూవీ? బ్రో మూవీ చూసారా? సూపర్ ఉంది బ్రో. ప్రభాస్ సంపేసినాడు లిటరలీ, పక్కా వన్ వర్డ్. డార్లింగ్ యాక్టింగ్ గురించి ఏం చెప్తారు? సూపర్ ఇక పిక్స్. ఏం చెప్తారు డార్లింగ్ గురించి ఒక వర్డ్లో చెప్పండి. సూపర్, మంచిగా డార్లింగ్ కంబ్యాక్ మూవీ అనుకోవచ్చు. పార్ట్ 2 కోసం వెయిట్ చేస్తారు? సూపర్గా ఉండదు పార్ట్ 2. మేడం మూవీ చూసారా? మూవీ చూసారా మేడం? అన్నా ఎలా అనిపిస్తుంది? సూపర్ ఉంది అండి, అదిరిపోయింది మూవీ అయితే. డార్లింగ్ గురించి ఏం చెప్తారన్నా? సూపర్ ఉంది. ప్రభాస్ కట్అవుట్ చూసి ఇంకేం చెప్పొద్దు. ఇక కట్అవుట్కి వెయిట్ చేస్తారా? చాలా వెయిటింగ్ పార్ట్ 2 కోసం. అసలు ఆ కట్అవుట్ చూస్తే నెమ్మ సినిమాకి రావచ్చు. చాలా బాగా అనిపించింది. ప్రభాస్ కట్అవుట్ సూపర్. పార్ట్ 2 కోసం వెయిట్ చేస్తున్నారా? అవును. చాలా మంది ట్రోల్ చేశారు కదా మేడం KGF 3 లా ఉందని, దాని గురించి మీరు ఏం చెప్తారు? కాదు, ప్రభాస్ కట్అవుట్ అయితే టాప్. సినిమా సెకండ్ టైం కూడా చూడొచ్చు. థ్యాంక్ యూ మేడం. ఎవరు డబ్బులు రూపాయి వేస్ట్ కావద్దు అన్న. పెద్ద హీరోలను పెట్టి ఒక చిన్న హీరో సినిమా తీస్తున్నారు. జనాల డబ్బులు తినేస్తున్నారు అన్న. జస్ట్ మార్కెటింగ్ అంతే. ఒక పెద్ద హీరోని పెట్టి ఒక చేతులు కట్టుకొని నిల్చోబెట్టారు అక్కడ. ప్రశాంత్ రాజమౌళి తప్పితే ఎవరు తీయలేరు మూవీ. మూవీ సౌండ్ లేదు, పాటలు లేవు, ఉత్తి సోది, డబ్బులు వేస్ట్, బొక్క. సూపర్ అన్న, బ్లాక్ బ్లస్ట్ బాగుంది. చూస్తున్నాను. చాలా మంది KGF 3 లా ఉందన్నారు కదా, దాని గురించి ఏం చెప్తారు? దానికంటే బాగానే ఉందన్న, సూపర్ బాగుంది. కానీ ప్రశాంత్ నీళ్ళు అయితే మొత్తం బొగ్గులుగా నేనైతే లీజ్కైనా తీసుకున్నాడని అనిపిస్తుంది అన్న. బాగుంది సినిమా, సూపర్ ఇస్తున్నా. ఎక్స్ట్రాడినరీ టేకింగ్. ప్రశాంత్ నీల్ గారికి దండం పెట్టచ్చు. ప్రభాస్ గారిని ఇంతవరకు ఇలా ఎప్పుడు చూడలేదు, అంతలానే ఉంది. మొత్తం 70mm మీద ఎలా ఉండాలో అలాగే ఉన్నాడు ప్రభాస్, ఎగ్జాక్ట్లీ. పార్ట్ 2 కోసం వెయిట్ చేస్తారా? ఈగర్లీ వెయిటింగ్. చాలా మంది ట్రోల్స్ అన్నారు కదా KGF 3 చూసి, అదే KGF 3 లా ఉందని చాలా మంది ట్రోల్స్, దాని గురించి ఏం చెప్తారు? KGF టేస్ట్ ఉంటుంది కానీ డిఫరెంట్ ప్రభాస్ని చూస్తారు మీరంతా, దట్ ఫర్ డామ్ ష్యూర్. అయితే ఒకసారి అయితే చూడొచ్చు, బట్ నార్మల్ ఫ్యాన్స్ అయితే చూస్తే వాళ్ళకి కష్టమే. మూవీకి అయితే మనము 1.5-2 రేటింగ్ అయితే ఇవ్వచ్చు. ఎందుకంటే KGF చూసిన తర్వాత ప్రశాంత్ నీల్ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అండ్ లాస్ట్ 2 డిజాస్టర్స్ తర్వాత ఈ మూవీ మన ప్రభాస్ గారు వేయడం జరిగింది. ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వచ్చాం, బట్ అనుకున్నంత రేంజ్లో అయితే లేదు. ఓకే ఉంది. బట్ ప్రభాస్ ఫ్యాన్స్ అయితే హ్యాపీగా ఫీల్ అవుతారు. నార్మల్ పీపుల్ అయితే అంత నచ్చకపోవచ్చు. మై రేటింగ్ 1.5. మేడం ఎలా ఉంది మేడం? బాగుందండి అన్నా. సూపర్ భయ్య. మేడం మూవీ ఎలా ఉంది మేడం? బాగుంది. డార్లింగ్ యాక్టింగ్ మేడం? అన్నా బ్రో ఎలా ఉంది బ్రో? చాలా
సెకండ్ హాఫ్ మళ్ళీ చూడవచ్చు. బాగా చేశాడు, చాలా బాగా చేశాడు. పర్ఫెక్ట్ కంబ్యాక్ మూవీ. పార్ట్ 2 కోసం వెయిట్ చేస్తాం. చాలా బాగుంది, చాలా రోజుల తర్వాత. ఆఫ్ కోర్స్ బాగుంది, వండర్ఫుల్. ఇట్ వాస్ వెరీ లేదు కేజీఎఫ్కి దీనికి సంబంధం లేదు. ఎంటైర్లీ ద ప్లాట్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్. డైరెక్షన్ స్కిల్స్ వాస్ వండర్ఫుల్. ప్రశాంత్ నీల్ అసలు ఏమన్నా డైరెక్షన్ అదని ద సీన్స్ యా సక్సెస్ఫుల్లీ. ద పార్ట్ 2 ఇస్ నాగశౌర్య పర్వం. ఇట్ ఈస్ వండర్ఫుల్. ద నేమింగ్ ఇట్ సెల్ఫ్ ఇట్ ఇస్ వండర్ఫుల్ చెప్తున్నా. ఇట్ ఈస్ గోయింగ్ టు బి హిట్. ఎలా అనిపిస్తుంది సలార్? సూపర్ ఉందన్న. డార్లింగ్ యాక్టింగ్ ఎలా ఉందన్న? వేరే లెవెల్. కట్అవుట్ అసలు తగ్గేదిలే. మన ఎదురుగానే ఉన్నాడు సుభాష్ చంద్రబోస్, అంతకన్నా పెద్దగా ఉన్నాడు. చాలా మంది ట్రోల్ చేస్తారు కదా KGF 3 అని, దాని గురించి ఏం చెప్తారు? కంప్లీట్లీ డిఫరెంట్ అన్న, మొత్తం వేరే స్టోరీ, వేరే లెవెల్ ఉంది. పార్ట్ 2 కోసం వెయిటింగ్ అన్న. పార్ట్ 2 కోసం రేపు పెడితే రేపే వస్తామన్న. ఈరోజు సాయంత్రం పెడితే వస్తామన్న మేము. మేడం ఎలా అనిపిస్తుంది మేడం సలార్? బాగుంది మేడం. డార్లింగ్ యాక్టింగ్ గురించి వన్ వర్డ్లో చెప్పాలంటే? కాన్సర్ ఎరుపెక్కింది. సరే, మూవీ అయితే మాత్రం సూపర్ ఉంది, ఎక్స్ట్రాడినరీగా ఉంది. ప్రభాస్ ఫ్యాన్స్ అనే కాదు, మొత్తం అందరూ కూడా చూడొచ్చు. మదర్ సెంటిమెంట్ అంతా కూడా బాగా వర్కౌట్ అయింది. మన బ్లాక్ బస్టర్ అనే కాదు, మాస్ బ్లాక్ బస్టర్ కూడా హెడ్. పార్ట్ 2 ఆబ్వియస్లీ మొత్తం సినిమా అంతా పార్ట్ 2లో ఉంది. పార్ట్ 1లో ఏమీ లేదు చెప్పాలని, జస్ట్ ఇంటి చదివేసాడు. మొత్తం పార్ట్ 2 గురించి ఎగర్లీ వెయిటింగ్. డైరెక్టర్ నీల్ మామ, బ్లాక్ బస్టర్ సూపర్, చాలా చాలా బాగా తీశారు. సలార్ బాగుంది, సలార్ బాగుంది. ప్రభాస్ ఎలా ఉన్నాడు? బాగుంది. అంకుల్ బాగున్నారు. మీరు చెప్పండి మేడం. ప్రభాస్ బాగున్నారు, సినిమా బాగుంది అయ్యా. ప్రభాస్ గారు బాగున్నారు. డైరెక్టర్ ఎలా హ్యాండిల్ చేశారు మేడం స్క్రిప్ట్ని? బాగా చేశారు. పార్ట్ 2 కోసం వెయిట్ చేస్తున్నారా? వెయిట్ చేస్తున్నాం. పార్ట్ 2 కోసం వెయిట్ చేస్తారా? వెయిట్ చేస్తున్నామండి. చాలా బాగుంది మూవీ. డార్లింగ్ యాక్టింగ్ గురించి చెప్పాలంటే? ఇంకా యాక్టింగ్ చెప్పాల్సిన అవసరం, చాలా బాగుంది. యాక్షన్ సీన్స్ అన్ని చాలా బాగున్నాయి. ఎలా హ్యాండిల్ చేశారు స్క్రిప్ట్? చాలా బాగా హ్యాండిల్ చేశారు. సెకండ్ పార్ట్ కోసం బాగా వెయిటింగ్. మేడం హాయ్. మేడం ఎలా అనిపిస్తుంది మేడం? చాలా బాగా అనిపిస్తుంది, చాలా బాగుంది మూవీ. ప్రభాస్ గురించి చెప్పేది ఏం అవసరం లేదు, కానీ అస్సలు ఎంత బాగా చూపించారంటే ప్రభాస్ని. రాధేశ్యామ్లో ఎంత ట్రోల్ చేశారో, రాధేశ్యామ్ కానీ ఇంకా ఈ ఆదిపురుష్లో చాలా అంటే చాలా ఇలా ఉన్నాడు, రాముడికి సెట్ అవ్వడన్న. ఇప్పుడు ఇందులో రావణాసుడిలాగా ఉన్నాడు. అసలు ఆ బాడీ కానీ ఆ ఫిజిక్ కానీ అసలు ఎంత సూపర్గా అనిపిస్తున్నాడు అంటే నిజంగా చెప్తున్నాను. అతని నుంచి కళ్ళు ఇలా తిప్పుకోలేం మనం, అలా ఉంది. ఫైటింగ్ మాత్రం సూపర్ ఉంది. ఫైటింగ్ అంటే ఫస్ట్ హాఫ్ అయితే ఉన్నాడు, సెకండ్ హాఫ్ ఏంటంటే స్టోరీ చెప్పారు కదా, అంటే దేని గురించి ఇలా అయ్యాడు అనేది స్టోరీ చెప్పిండు కాబట్టి ఆయనని కొంచెం తక్కువ చూపించారు. కానీ ఫైట్స్లో మాత్రం హైలైట్ అనమాట. హైలైట్ అంటే హైలైట్. ఫైట్స్ అయితే సూపర్. ఆ తల నరికే సీన్ అయితే KGF లేదండి, ఇంకా KGFని పక్కన పెట్టేసాడు మీరు. చాప్టర్ 1 చాప్టర్ 2 క్లోజ్. ఇప్పుడు మీరు ఎవరైనా మాట్లాడతారంటే దీని గురించి, సలార్ గురించే మాట్లాడతారు. అదైతే 100%. పార్ట్ 2 గురించి అసలు నేను నిజంగా ఎప్పుడు వస్తుందా అని చూస్తున్నా. ఇప్పుడు మూవీ అయిపోతుంటే నాకు అరే ఇంకా ఉంటే బాగుండేది అని అనిపించింది. అన్న నా పేరు వెంకట్ అన్న. సినిమా చాలా అంటే చాలా బాగుంది. కింద మీద ఊపు, కింద మీద ఊపు. ప్రభాస్ అన్న తోపు. దమ్ముంటే ఎవడైనా ఆపు, దమ్ముంటే ఎవడైనా ఆపు అన్న. సినిమా అంటే చాలా బాగుంది అన్న. ఇప్పుడు రామాయణంలో రాముడు భరతుడి మాట, రామాయణంలో తండ్రి మాట జవదాటని అంటారు కదా అన్న. మన సలార్ సినిమాలో ప్రభాస్ అన్న తల్లి మాట జవదాటడు. మదర్ సెంటిమెంట్ చాలా అంటే చాలా బాగుంది అన్న. ఫ్రెండ్షిప్ సర్కిల్లో సినిమా వేరే లెవెల్ ఉంది అన్న. ఎలివేషన్స్ అంతా చాలా అంటే చాలా బాగుంది అన్న. మన ప్రశాంత్ నీల్ గారి చాలా థ్యాంక్స్ అన్న. సినిమా మేము ఎలా ఎక్స్పెక్ట్ చేశామో, సినిమా మేము ఎలా ఉండాలని ఎక్స్పెక్ట్ చేశామో అంతకు మించి ఉందన్న. చాలా అంటే చాలా బాగుంది. థ్యాంక్ యూ. మూవీ అయితే సూపర్గా ఉందన్న. ప్రశాంత్ నీల్ గారు సూపర్గా తీశారు. మన రాజుని ఎలా చూడాలనుకున్నాం అలాగే చూసాం. మనం ప్రశాంత్ సార్ అయితే మంచిగా తీశారు. సూపర్ అన్న. మూవీ అయితే బ్లాక్ బస్టర్. మన కింగ్ ఈజ్ బ్యాక్. బాక్స్ ఆఫీసులు అన్నీ దద్దరిల్లిపోతాయి. సూపర్. అండ్ అందరికీ నా పేరు టైసన్. సినిమా చాలా బాగుంది. బ్లాక్ బస్టర్ హాలీవుడ్ లెవెల్లో ఉంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ థియేటర్కి వచ్చి చూడండి సినిమా.
ట్రోల్సింగ్ను ఏవిటిని పట్టించుకోకండి. చాలా మాట్లాడుతున్నారు చాలామంది. కేజీఎఫ్ తోటి సినిమాని పోల్చుకుంటున్నారు. కేజీఎఫ్కు ఈ సినిమాకు ఎటువంటి సంబంధం లేదు. కేజీఎఫ్ స్టోరీ కేజీఎఫ్దే, సాలార్ స్టోరీ సాలార్దే. తీసిన డైరెక్టర్ ఒక్కడైనా 2 వేరియంట్స్లో సినిమా చాలా అద్భుతంగా ఉంటుంది. ఫస్ట్ వేరియంట్ సూపర్గా ఉంది. మ్యూజిక్ హైలైట్, సాంగ్స్ సూపర్. ప్రభాస్ అన్న యాక్టింగ్ ఇరగదీసిండు, అసలు బీభత్సంగా ఉంది యాక్టింగ్. ఫైటింగ్స్ ఏంటి భయ్య, అవి మొత్తం హాలీవుడ్ రేంజ్ భయ్య, ఇరగదీసిండు ఫైటింగ్స్ చాలా బాగున్నాయి. మ్యూజిక్ మాత్రం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది, అసలు అల్టిమేట్ బ్లాక్ బస్టర్ సినిమా. 100% 2000 crores కలెక్షన్. ఇది పక్కా రాసి పెట్టుకోండి. 2000 crores కలెక్షన్స్. ఆ మూవీ అయితే బాగుంది. ఇప్పుడు మన రాఘవలారెన్స్ గారు చెప్పారు కదా రెబల్ ఆడియో లాంచ్లో, ప్రభాస్ కరెక్ట్గా సరైన మా సినిమా పడలేదు అన్నారు కదా, ఇప్పుడు పడింది. తలార్ అయితే బాగుంది, సూపర్ మూవీ అయితే. ప్రభాస్ యాక్షన్ సీన్స్ అయితే ఎలివేషన్స్ ప్రశాంత్ నీల్ అంటే ప్రశాంత్ నీలే. ప్రభాస్కి తగ్గ సినిమా పడింది. కట్అవుట్ అంటే అది ఎప్పుడు తెలిసిందే కదా, కొన్ని డైలాగ్ ఉంది కదా, మళ్ళీ తన రికార్డ్స్ తనే క్రాక్ చేస్తాడు. కేజీఎఫ్ 2, 3 అనేది కాదు, అదొక వేరే వెర్షన్, ఇదొక వేరే వెర్షన్ అంతే. ఈగర్లీ చాలా బాగుంది. యాక్షన్ ఇరగా తీసేసిన అసలు సూపర్. డైరెక్షన్ సూపరు. ఏంటి 3-4 సార్లు చూసినా లేదు, సూపర్ ఉంది సినిమా, చాలా బాగుంది చూడండి. రేటింగ్ 100 to 100% అన్న. పార్ట్ 2 గురించి వెయిటింగ్ చేస్తున్నాం. వెయిటింగ్ టు పార్ట్ 2. సాంగ్ సూపర్, మ్యూజిక్ హైలైట్, చాలా బాగుంది. ఫ్రెండ్షిప్ సర్కిల్లో చాలా బాగుంది. సినిమా గురించి నెగిటివ్ ట్రోల్ చేసేవాళ్ళు ఇవన్నీ ఏం పట్టించుకోమాకండి. నెగిటివ్ ట్రోల్స్ పట్టించుకోమాకండి. మీరు సినిమా చూస్తే మీకే అర్థమవుతుంది. చెప్పేవాళ్ళు నెగిటివ్ చాలా చెప్తారు, కానీ సినిమా వన్స్ చూస్తే ఫ్రెండ్షిప్ సర్కిల్లో చాలా బాగుందన్న. సినిమా 3 మూవీస్ పోయాయి అని నెగిటివ్ ట్రోల్ చేస్తున్నారు కానీ వాళ్ళందరికీ ఒకటే విషయం చెప్తున్నా, ఈ సినిమా చూసి మాట్లాడండి. సినిమా చూశాకనే మీకు అర్థమవుతుంది. ఈ ప్రతి ఒక్కరు అంటున్నారు కదా 3 సినిమాలు పోయాయి ఏమీ లేదు అన్నారు కదా, వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నా, అన్న వచ్చిండు, అన్న వచ్చాడంట అని చెప్పండి. సలార్ వచ్చాడంట అని చెప్పండి. నెక్స్ట్ పార్ట్ 2 కోసం వెయిట్ చేస్తున్నామన్న. అది కూడా తొందరలో చూడాలి. ఓకే. మూవీ కొంచెం స్లో ఉన్నట్టు అన్న. స్లో ఏం లేదన్న, చాలా బాగుంది అన్న. ఫ్రెండ్షిప్ సర్కిల్లో చాలా బాగుంది. ఫ్రెండ్ కోసం ఈ జనరేషన్కి అంటే ఫ్రెండ్షిప్ అంటే నార్మల్ ఏంది ఈడేంద్ర అనే దాంట్లో ఉన్నారు. వాళ్ళందరికీ ఫ్రెండ్షిప్ గురించి చాలా బాగా చూపించారన్న. ఫ్రెండ్షిప్ సర్కిల్లో అంతా బాగుందన్న. మొత్తం 3 మూవీస్ అంటే నేను ఒకటే చెప్తున్నా అన్న, ప్రభాస్ అన్న గురించి ట్రోల్స్ చేసే వాళ్ళకి ఒకటే చెప్తున్నా, సినిమా చూడండి, చూసిన తర్వాతనే మాట్లాడండి. మీరు చూడకుండా ఏం మాట్లాడకండి. రేటింగ్ 100కు 100 అన్న. సినిమా అయితే సూపర్ ఉందన్న. నేను నైటే యూజ్ చేసిన, 1 o'clock యూజ్ చేసిన. సినిమా అయితే సూపర్. సినిమాకు వంక పెట్టాల్సిన అవసరం లేదు. మెయిన్ ఏంటంటే ఇన్ని సినిమాలకు ఇన్ని కామెంట్స్ ఇట్లా చేసారు, ట్రోల్స్ చేసారు కదా, వాళ్ళకి మాత్రం ఒక సినిమా మాత్రం ఒక రేంజ్లో ఇచ్చేసారు. నేను ప్రభాస్ అన్న డైరెక్ట్ ఫ్యాన్గా చెప్తున్నా. మీరు నమ్ముతారు నమ్మరు తెలియదు కానీ అయ్యో అనిపిస్తుందా పచ్చబొట్టు. ప్రభాస్ అన్న బర్త్డే నాడు వేసుకున్నాను నేను. ఇదన్నా ఇది చాలా వైరల్ అయింది. కాకపోతే ఒక్కడే మీరు అంటే మా ఇన్స్టాగ్రామ్ నుంచి వైరల్ చేసిర్రు. ఇది ఒక్కడే రిక్వెస్ట్, ఇది కొంచెం ప్రభాస్ అనేది పోతే చాలు. కానీ సినిమా గురించి మాత్రం ఎవరైనా వంకర మాట్లాడితే మాత్రం అది వేరే రకంగా ఉంటుంది. అది ఆల్రెడీ నాకు మీకు కూడా తెలిసిపోయింది ఎట్లుందో. ప్రతి సినిమాకి నెగిటివ్ స్ప్రెడ్ చేస్తారన్న, ప్రతి సినిమాకి చేస్తారు. ఆది పురుషుకి అంత మంచి సినిమాకే చేసారు, ఇప్పుడు దీనికి వేయరా? కాకపోతే చేసేవాళ్ళు ఏంటంటే చూడండి, అసలు చేసేవాళ్ళు ఏ హీరో ఫ్యాన్స్ కాదు, ఇట్లా ఉంటారు చూడండి. వాళ్ళు వచ్చి ఇట్లుంది అట్లుందని వాళ్ళు దేనికి చెప్పుకుంటారో తెలియదు, కానీ సినిమా మాత్రం చూడండి అన్న, మస్తు మీరు మంచిగా ఎంజాయ్ చేస్తారు. సినిమా మాత్రం హైలైట్ ఉందన్న, హైలైట్ ఇచ్చిండు. ఎలివేషన్ ఇట్లా ఇది అన్నీ సూపర్ ఇచ్చిండు. అది మీరు చూడండి అన్న, మీరు చూస్తే మీకు అది చెప్పేది కాదు అసలు. నైట్ మాకు అసలు ఏం అర్థం కాలేదు, మొత్తం సీట్ల మీదనే ఉన్నాం చేసినాం. అది హవా వేరుండే నైట్ మాత్రం. ఓకే అన్న. సలార్ బాగుంది, సలార్ బాగుంది. ప్రభాస్ ఎలా ఉన్నాడు? బాగుంది. అంకుల్ బాగున్నారు, చెప్పండి మేడం. బాగున్నారు.
సినిమా బాగుంది అయ్యా. ప్రభాస్ గారు బాగున్నారు. డైరెక్టర్ ఎలా హ్యాండిల్ చేశారు మేడం స్క్రిప్ట్ని? బాగా చేశారు. పార్ట్ కోసం వెయిట్ చేస్తారా? వెయిట్ చేస్తున్నాం. పార్ట్ కోసం వెయిట్ చేస్తారా? వెయిట్ చేస్తున్నామండి. చాలా బాగుంది మూవీ. డార్లింగ్ యాక్టింగ్ గురించి చెప్పాలంటే ఇంకా యాక్టింగ్ చెప్పాల్సిన అవసరం చాలా బాగుంది. యాక్షన్ సీన్స్ అన్ని చాలా బాగున్నాయి. ఎలా హ్యాండిల్ చేశారు స్క్రిప్ట్? చాలా బాగా హ్యాండిల్ చేశారు. సెకండ్ పార్ట్ కోసం బాగా వెయిటింగ్. మేడం హాయ్. హాయ్ హాయ్ హాయ్. మేడం ఎలా అనిపిస్తుంది మేడం? చాలా బాగా అనిపిస్తుంది. చాలా బాగుంది మూవీ. ప్రభాస్ గురించి చెప్పేది ఏం అవసరం లేదు, కానీ అస్సలు ఎంత బాగా చూపించారంటే ప్రభాస్ని రాధేశ్యామ్లో ఎంత ట్రోల్ చేశారో. రాధేశ్యామ్ కానీ ఇంకా ఈ ఆదిపురుషులో చాలా అంటే చాలా ఇలా ఉన్నాడు, రాముడికి సెట్ అవ్వడన్న. ఇప్పుడు ఇందులో రావణాసుడిలాగా ఉన్నాడు. అసలు ఆ బాడీ కానీ ఆ ఫిజిక్ కానీ అసలు ఎంత సూపర్గా అనిపిస్తున్నాడు అంటే నిజంగా చెప్తున్నాను, అతని నుంచి కళ్ళు ఇలా తిప్పుకోలేం మనం, అలా ఉంది. ఫైటింగ్ మాత్రం సూపర్ ఉంది. ఫైటింగ్ అంటే ఫస్ట్ హాఫ్ అయితే ఉన్నాడు, సెకండ్ హాఫ్ ఏంటంటే స్టోరీ చెప్పారు కదా, అంటే దేని గురించి ఇలా అయ్యాడు అనేది స్టోరీ చెప్పిండు కాబట్టి ఆయనని కొంచెం తక్కువ చూపించారు. కానీ ఫైట్స్లో మాత్రం హైలైట్ అనమాట. హైలైట్ అంటే హైలైట్. ఫైట్స్ అయితే సూపర్. ఆ తల నరికే సీన్ అయితే కేజీఎఫ్ లేదండి, ఇంకా కేజీఎఫ్ని పక్కన పెట్టేసాడు మీరు. చాప్టర్ 1 చాప్టర్ 2 క్లోజ్. ఇప్పుడు మీరు ఎవరైనా మాట్లాడతారంటే దీని గురించి సలార్ గురించే మాట్లాడతారు. అదైతే 100%. పార్ట్ 2 గురించి అసలు నేను నిజంగా ఎప్పుడు వస్తుందా అని చూస్తున్నా. ఇప్పుడు మూవీ అయిపోతుంటే నాకు అరే ఇంకా ఉంటే బాగుండేది అని అనిపించింది.